ఇరాన్ను ఓడించడానికి సౌదీ అరేబియా, యుఏఈ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు దేశాలు ఇక ఎలాగో యుద్ధంలో మునిగిపోయాం కాబట్టి ఇరాన్ మన మీద ఎలాగో దాడులు చేసింది. ఈ నెల రోజుల్లో 2500 దాడులు చేసింది. అనేక కోట్ల రూపాయల నష్టం. పైగా ఇప్పుడు హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసేసి తన కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. పోనీ ఇప్పుడుతో ఆగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. యుద్ధం మరొక నెల అయినా 2 నెలలైనా పర్వాలేదు, వచ్చే నష్టం అక్కడితో ఆగిపోద్ది. కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుంది, ఇక్కడ మేము టోల్ ఫీజు వసూలు చేస్తాము. పనామా కాలువ ఏ విధంగా అయితే చేస్తుందో, సూయజ్ కాలువలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ చేస్తామంటారు. అంటే వీళ్ళు ఇక్కడ ₹1 పెట్టుబడి అయినా పెట్టరు, కానీ ప్రతి పడవ నుంచి డబ్బులు వసూలు చేస్తామంటున్నారు. ఇప్పుడు పనామా కాలువ అలాగే ఇక్కడ సూయజ్ కాలువ అంటే ఇంజనీరింగ్ ఉంది. అక్కడ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఒక దారిగా ఏర్పాటు చేశారు. దానివల్ల ప్రతి పడవకి అంటే నౌకకి కొన్ని కోట్ల రూపాయలు లాభాలు ఉంటాయి. ఎందుకు? ఈ చుట్టూ తిరిగి వెళ్ళడం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు, సమయం ఖర్చు, అలాగే డీజిల్ కూడా ఖర్చు ఆ ఇంజిన్ నడవడానికి. సో ఇదే ఈ పనామా కాలువ, అది లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ లిఫ్ట్ వారు తీసుకెళ్ళి డైరెక్ట్గా షార్ట్ కట్లో పడేస్తుంది. అలాగే ఇదేంటి, సూయజ్ కాలువ చాలా ఇరుకైనటువంటి కాలువ, దాన్ని బాగా చేసి దాని గుండా పడవలు వెళ్ళే విధంగా తయారు చేశారు. కాబట్టి అక్కడ పెట్టుబడులు పెట్టారు కాబట్టి వాళ్ళు పడవ కింద వసూలు చేస్తున్నారు, అదే నౌక కింద అని. కానీ ఇక్కడ ఏం చేస్తుంది, హార్మోజ్ జలసంధి మా ఆధీనంలో ఉంది కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి. అక్కడ ఇప్పుడు రూపాయిని ఖర్చు పెట్టదు ఇరాన్. ఇలా చేస్తే ఇప్పుడు సౌదీలో ఉన్నటువంటి ఆయిల్ అంటే మొత్తం గల్ఫ్లో ఉన్నటువంటి ఆయిల్కి చాలా తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అప్పుడు ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయి, అక్కడికి వెళ్ళి టోల్ ఫీజు కట్టే బదులు ఇక్కడ ఉన్నటువంటి దేశాల దగ్గరే చమురు కొందాంలే అనుకుంటే ఏంటి పరిస్థితి? అప్పుడు గల్ఫ్ దేశాలకి చాలా తీవ్ర నష్టం. అందుకోసమని ఇప్పుడు ఎలాగైనా సరే సౌదీ అరేబియా, యుఏఈ ఒక నిర్ణయానికి వచ్చాయి. మీకేం కావాలంటే చెప్పండి, మా యొక్క స్థావరాలను వాడుకోండి, మీరు ఇంకా సరైనటువంటి ఆపరేషన్లు చేయండి. ఎలాగైనా సరే ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోవాలి. ఎలా నాశనం అయిపోవాలి? మీరు అనుకున్న విధంగా ఓడిపోవాలి. అలాగే రేపు పొద్దున్న మాకెప్పటికీ కూడా ఇరాన్ నుంచి ఎటువంటి ప్రమాదం రాకూడదు. ఆ విధంగా మీరు ఎలా దెబ్బ కొడతారో కొట్టండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము అని అంతర్గతంగా యుఏఈ, సౌదీ ఇప్పుడు ఒక నిర్ణయంకి వచ్చేసాయి. ఆ విషయాన్ని ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ ఏమొచ్చేసి ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఇది అంతర్గతంగా కాదు, డైరెక్ట్గా కూడా చెప్తోంది. బహిరంగంగానే ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా ఆరోపిస్తున్న ఇరాన్ని, ఎందుకంటే అది 2500 దాడులు చేసింది, డ్రోన్లు కావచ్చు, క్షిపణులు కావచ్చు. ఐక్యరాజ్య సమితి మీద కూడా యుఏఈ, సౌదీ ఒక ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రోద్బలం చేస్తున్నాయి. అది అమెరికా ద్వారానా, మీ ద్వారానా, ఎవరి ద్వారా ఒక విధంగా ఒక రహస్య ఆపరేషన్ చేసి ఇరాన్ని పూర్తిగా నాశనం చేసి దారికి తెచ్చుకుని హార్మోజ్ జలసంధి నుంచి విముక్తి కావాలి. అది భవిష్యత్తులో ఎప్పుడూ కూడా హార్మోజ్ జలసంధి మీద దాడి చేయకూడదు, అంటే అది క్లోజ్ చేయకూడదు. ఆ విధంగా ఇరాన్ మీద అంతర్జాతీయ చట్టాలతో ఏదో ఒకటి చేసి ఒత్తిడి తీసుకురండి అని ఐక్యరాజ్య సమితిని కూడా కోరినట్లుగా ఈ వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే చెబుతోంది. టెహ్రాన్ ఎలాగైనా సరే బలహీనపడాలి, మామూలుగా కాదు. జీవితంలో ఇంకెప్పుడు కూడా అది యుద్ధం అంటే భయపడిపోవాలన్న విధంగా ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, మిగతా గల్ఫ్ దేశాలు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, అవి కూడా బాగా దెబ్బతిన్నాయి కదా, ఆ విధంగా కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అదే జరిగితే అప్పుడు ఇరాన్కి చాలా పెద్ద నష్టమే. అంటే ఇప్పుడు ఎలాగో అమెరికా ఇప్పటి వరకు ఆ దేశాలని ఈ దేశాలను అడిగింది, నాటో దేశాలు ఏమీ సపోర్ట్ చేయలేదు, గల్ఫ్ దేశాలు ఏమొచ్చేసి మీరు వెనక్కి తగ్గండి అంటున్నాయి. కాబట్టి అమెరికా గట్టిగానే దాడి చేసే అవకాశాలు ఉన్నాయి.